ఇది చూసారా, ఇది తయారు చేయడానికి నాకు 4 అవర్స్ పట్టింది. మార్నింగ్ పెట్టాను, 4 గంటలు పట్టింది తయారు చేయడానికి. ఇది 2 లీటర్ల పాలు పట్టింది. లీటర్ 100 రూపాయలు. ప్యాకెట్స్ కాదు, పాలు అమ్మే వాళ్ళ దగ్గర వేయించుకున్నాను. చిక్కటి పాలు ఒక రేటు తీసుకుంటారు కదా, తీసుకున్నాను. ఎంత చిక్కటి పాలైనా చాలా తక్కువ వచ్చింది. ఇది 2 లీటర్స్కి ఎంత తక్కువ వచ్చింది చూడండి, 1/4 కిలో వచ్చింది. గులాబ్ జామ్ ఆర్డర్ కోసం చేశాను. నాకు ఖాళీగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఇలా నేనే తయారు చేసుకుంటా. లేదు అర్జెంటుగా కావాలన్నప్పుడు బయట రెడీమేడ్ కోవా తీసుకొచ్చి చేసేస్తా. రెడీమేడ్ కోవా అంత టేస్ట్ ఉండట్లేదు. ఇంకా దీంతో గులాబ్ జామ్ చేస్తే ఇంకా చెప్పనవసరం లేదు, అంత బాగా వస్తుంది. ఇంకా అన్ని రోజులు ఖాళీ ఉండదు కదా, నేనైతే నాకు స్పెషల్గా చేస్తున్నాను అన్నమాట. అందుకని చూడండి ఎంత గ్యాస్ అవుతుంది. 4 గంటలు మరగాలంటే ఎంత గ్యాస్ అవుతుంది. దీని ఖర్చు పంచదార కోవా తక్కువైనా 4 గంటలు గ్యాస్కి అవుతుంది. మళ్ళీ ఎక్కువ పని ఉంటుంది. ఎక్కువ పని ఉన్నా టేస్ట్ రావాలంటే తప్పదు. ఎంత బాగా వచ్చింది. కళాకాంత్ అయితే చాలా బాగుంటుంది పంచదార వేసేస్తే. గులాబ్ జామ్ తయారు చేసినాక మళ్ళీ చూపిస్తా. ఇందులో కాస్త మైదా వేసేసి వండలు చుట్టేసుకుని వేయించుకుని పాకంలో వేసేసుకుంటే రెడీ గులాబ్ జామ్.